ఇస్తాంబుల్ ఈ ప్రముఖ నగరం గురించి చాలామంది వినింటారు. తుర్కియే, గతంలో టర్కీ అని పిలిచేవారు. తుర్కియే దేశంలో ఒక ప్రఖ్యాత నగరం, ఏ హిస్టారిక్ సిటీ, ఏ టూరిస్ట్ డెస్టినేషన్. జాగ్రఫికల్గా కూడా దీనికి ఒక ప్రత్యేకత ఉందని విన్నాను. సగం పార్ట్ ఆఫ్ ఇస్తాంబుల్ యూరోప్లో, సగం పార్ట్ ఆఫ్ ఇస్తాంబుల్ ఆసియా ఖండంలో ఉంటుంది. అంటే ఒక నగరం 2 కాంటినెంట్ల మధ్య డివైడ్ కావడం ఆశ్చర్యం. ఒక దేశం ఉండొచ్చు. అయితే ఈ ఇస్తాంబుల్ ఇంకో ప్రత్యేకత కూడా ఉంది. చాలామందికి తెలియని ప్రత్యేకత ఏంటంటే, ఇట్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ క్యాపిటల్ ఆఫ్ ద వరల్డ్. ప్రపంచంలో అత్యధికంగా ఈ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ అంటే బాల్డ్ హెయిర్, మీకు తల బాల్డ్ హెయిర్గా మారిపోతుంటే, వెంట్రుకలు రాలిపోతుంటే ఇప్పుడు ట్రాన్స్ప్లాంట్ చేసి హెయిర్ అతికిస్తున్నారు. ఈ మధ్య కాలంలో హెయిర్ ట్రాన్స్ప్లాంట్ కూడా బాగా పెరిగింది. ఇప్పుడు ఒక అంచనా ప్రకారం లాస్ట్ 1 డికేడ్లో ప్రపంచవ్యాప్తంగా హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేయించుకునేవారు 2.5 టైమ్స్ పెరిగారు. టు బీ ప్రిసైజ్ 240% పెరిగింది. వరల్డ్ వైడ్గా హెయిర్ కేర్ ఇండస్ట్రీ, అన్ని రకాల హెయిర్ కేర్ అంటే హెల్త్ కేర్ లాగా హెయిర్ కేర్ ఇండస్ట్రీ $100 బిలియన్, అంటే 10,000 కోట్ల డాలర్లు, అంటే 8,50,000 కోట్ల రూపాయలు. 85 into 10,000 అంటే 850,000, అంటే 10,000 కోట్ల డాలర్ల వ్యాపారం హెయిర్ కేర్ ఇండస్ట్రీ. అందులో బాగా బూమింగ్ ఇండస్ట్రీ హెయిర్ ట్రాన్స్ప్లాంట్, కొత్తగా బాగా ఊపందుకుంటున్న రంగం. సో అందువల్ల తుర్కియేలో ఇది చాలా ప్రసిద్ధట. ఒక్క ఇస్తాంబుల్ నగరంలోనే 500 హెయిర్ ట్రాన్స్ప్లాంట్ క్లినిక్స్ ఉన్నాయట. ఆశ్చర్యం. వరల్డ్ వైడ్గా తీసుకుంటే పర్ క్యాపిటా హెయిర్ క్లినిక్స్ రకరకాల నగరాలు ఎన్నున్నాయని చూస్తే తుర్కియేలోని ఈ ఇస్తాంబుల్ నగరంలో 800% ఎక్కువ ఉన్నట, 8 టైమ్స్ ఎక్కువ. దాంతో ఇది ఒక మెడికల్ టూరిజం హబ్గా మారిపోయింది. ఆఖరికి తుర్కియే ఎయిర్లైన్స్ను జోక్గా తుర్కియే హెయిర్ లైన్స్ అని పిలుస్తున్నారట. ఎయిర్ లైన్స్కి హెచ్చు తగిలిస్తే అది హెయిర్ లైన్స్ అయిపోతుంది. నిజంగానే తుర్కియాకి వెళ్ళి హెయిర్ లైన్స్ డెవలప్ చేసుకొని వస్తున్నారు కనుక తుర్కియా హెయిర్ లైన్స్గా మారిందట. సో ఇక్కడ తుర్కియాలో హెయిర్ ట్రాన్స్ప్లాంట్ ఇండస్ట్రీ బిజినెస్ ఎంత అంటే $3 బిలియన్ అట, అంటే $300 కోట్ల వ్యాపారం అట. మామూలు విషయం కాదు.